జై జై తెలుగుదేశం. నమ్ముకున్న జెండాని, నమ్ముకున్న పార్టీని వీడకుండా, నమ్ముకున్న ప్రజల్ని వీడకుండా, ఓడినా గెలిచినా ఎప్పుడూ కూడా ప్రజలతో ఉండేటువంటి మా సోదరుడు హరిచంద్ గారిని ఇవాల్టి రోజున తెలుగుదేశం పార్టీ బాల్నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎప్పుడైనా సరే ప్రజలతో ఉండి ప్రజాసేవ చేసుకుంటా ప్రజలతో మమేకమయ్యేటువంటి వాడే నాయకుడు. ఈ మాటలు ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపింపబడిందో ఆ మహనీయుడు ఒకనొక రోజున ఒకటే మాట చెప్పాడు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అదే విషయాన్ని నమ్ముతూ ముందరికి వస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ప్రజలు ఏ సమస్యలో ఉన్నా నేనున్నానంటూ ముందరికి వచ్చేటువంటి హరిచంద్ గారిని ఇవాల్టి రోజున గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఇందాక ఒక చోట మా అన్న నర్సిరెడ్డి అన్న మాట్లాడుతూ ఏమేమైతే ఈ కేసీఆర్ గారు ఈ 6-7 ఏళ్లలో చేసిండో అన్ని విపులంగా చెప్పిండు, మళ్ళీ చెప్తాడు. ఇసుంటారా అంటే ఇల్లంతా నాదే అన్నాడట వెనకట్టుకోకడు. అట్లా కేసీఆర్ గారు ఇవాళ రోజున సరేతి ఏదో ఉద్యమంలో ముందర నిలబడ్డావుతి అని, ఆ రోజు ఉద్యమంలో ఏం ముందర నిలబడ్డా అని అనుకున్నాడు ఆయన. అంతే ఉన్నావు కదా అని చెప్పి ఉద్యమ పార్టీ అని చెప్పి ఆయనకి ఏదో అవకాశం ఇస్తే ప్రజల్ని పక్కన పెట్టేసి, ప్రజా సమస్యలని పక్కన పెట్టేసి మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా తనదే, తన ఇల్లు మాత్రమే, తన వాళ్ళు మాత్రమే అనుకొని ముందరికి వెళ్తున్నాడు. ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్న ఎవరికి కూడా ఎక్కడా కూడా ఉద్యోగాలు రాలే వాళ్ళ ఇంట్లో తప్పించి, అంతే కదా. అయినా సరే ప్రజలు ఆయన నమ్మి మళ్ళీ ఒకసారి ఓట్లేసిరు మొన్నటిసారి. అయినా సరే మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజల్ని తంతున్నాడు తప్పించి ఎక్కడిని కూడా ప్రజల్ని దగ్గర తీసుకుంటున్నాడు. కోవిడ్ బారిన పడ్డం, ఏమన్నా సహాయం ప్రజలకు అందిందా సర్కార్ నుంచి? లేదు. వరదలు వచ్చినాయి, వరదలు వస్తే ప్రజలు మోకాళ్ళలో నీళ్ళల్లో కాలనీలు నిండిపోయినా సరే ఇలాంటి తెలుగుదేశం నాయకులు, ఇలాంటి పసుపు సైనికులు పసుపు జెండాలు వేసుకొని, పసుపు కండువలు వేసుకొని ముందరికి వచ్చి ప్రజలకు సాయం చేసిండు తప్పించి ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త గాని టీఆర్ఎస్ నాయకుడైనా సాయం చేయడానికి వచ్చిండా అని అడుగుతున్నా నేను. రాలే. కష్టాల్లో రారు, ప్రజలు ఏ విధమైనటువంటి బాధలో ఉన్నప్పుడు రారు. ఒక్కసారి మాత్రం వస్తారు. ఎప్పుడు వస్తారయ్యా అంటే ఎలక్షన్ల పండగ వచ్చినప్పుడు వస్తారు. అప్పుడు మంత్రులు వస్తారు, ఎంపీలు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్సీలు వస్తారు, అందరు వస్తారు. అప్పుడు డివిజన్ ఒకళ్ళు దిగుతారు. కానీ అదే ప్రజలు ఇబ్బందులు పడి మా ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, మా ఇంట్లో బురద అవుతున్నది, ఇవన్నీ ఏమన్నా చేయిస్తారు అని అంటే, ఏదో 10,000 రూపాయలు ఇస్తా అన్నావు అవన్నీ ఇప్పి అని అంటే ఏమి చేయరు. కాబట్టి ఇట్లాంటి సర్కారుకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ బుద్ధి ఏవో వేరే పార్టీలు ఎప్పుడు చేయలేవు. ఏదో కాంగ్రెస్, బీజేపీ లేకపోతే ఎంఐఎం వాళ్ళు ఏమి చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి హైదరాబాద్ మీద అవగాహన లేదు. హైదరాబాద్ ని అభివృద్ధి పరిచింది మనం, హైదరాబాద్ లో గల్లీల రోడ్లు వేసింది మనం, హైదరాబాద్ లో కృష్ణా నీళ్లు తెచ్చింది మనం, హైదరాబాద్ లో ఎక్కడికక్కడ ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తూ, రోడ్లు కల్పిస్తూ, ఫ్లైఓవర్లు కల్పిస్తూ, ఆసుపత్రులు చేస్తూ, ఎక్కడికక్కడ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తూ అన్ని చేసింది మనం. ఈ హైదరాబాద్ గడ్డ మనది, తెలుగుదేశం పార్టీది. సో ఖచ్చితంగా ఇవాళ రోజున ఈ గడ్డ మీద ఈ పసుపు జెండా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇట్లాంటి నికార్సైనటువంటి కార్యకర్తలను, ఇట్లాంటి ప్రజా సేవకులను మనం గనక అక్కడ మన కార్పొరేటర్లుగా నిలబెడితే వాళ్ళు తప్పులు చేసిన ప్రతిసారి గల్లలు పట్టుకొని మరీ ప్రశ్నిస్తారు. అది చేయకపోతే మాత్రం ఈ 7 ఏళ్లలో ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో, ఈ 7 ఏళ్లలో ఏదైతే మనం అనుభవిస్తున్నామో మళ్ళీ అదే ముందర ఇంకొక 5 ఏళ్ల పాటు అనుభవించాల్సి వస్తుంది. ప్రజలు ఈసారి విజ్ఞతతో ఓటేయండి. మీ ప్రజా సేవకులుగా ఎవరైతే ఉన్నారో హరిచంద్ లాంటి వాళ్లకు ఓటేస్తే మీ ఓటు వృధా పోదు. మీ గళమై వాళ్ళు అక్కడ నుంచొని కౌన్సిల్లో మాట్లాడతారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇట్లాంటి నికాసైన కార్యకర్తల్ని నమ్ముకొని ముందరికి వెళ్తున్నది. అందుకే మా 106 డివిజన్లలో ఎక్కడెక్కడైతే మేము మా అభ్యర్థులను పెట్టినామో ఒక్కళ్ళకు కూడా నేర చరిత్ర లేదు, ఒక్కళ్ళు కూడా క్రిమినల్స్ కాదు. నిన్నటికి నిన్న
అడ్డమైన మాటలు మాట్లాడినటువంటి ఎంఐఎంఓలకు కూడా 7 ఉన్నారు, బీజేపీలో 17 మంది ఉన్నారు, టిఆర్ఎస్ లో 14 మంది ఉన్నారు, కాంగ్రెస్ లో 10 మంది ఉన్నారు. తెలుగుదేశంలో ఎంతమంది నేరస్తులు ఉన్నారు మన అభ్యర్థుల్లో అంటే 0. అది మన తాకత్. అందుకే తెలుగుదేశం పార్టీని ఎప్పటికైనా సరే ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ ఇట్లా కనపడుతున్నది. ఒక్కసారి అందరూ కూడా గళమెత్తి ఈసారి కార్పొరేటర్ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకటే మాట చెప్పాలి, ఓట్ ఫర్ సైకిల్. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే.